సర్లేండి వదినా, శ్రీమంతంలో స్వీట్లు అవే పెడతాం కదా, అప్పుడు తింటుందిలేండి. అప్పుడు కూడా ఇదే మాట చెప్తే ఒప్పుకుంటావా ఏంటి? నో, నేనేమీ తినకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేనేమీ తినకూడదు. నా వ్రతాన్ని 27 రోజులు ఎలాగో పూర్తి చేశాను. ఇంకో 9 రోజులే ఉన్నాయి. అమ్మా ధరణి, చూసారా వదినా, ఇది వరస. ఉన్నట్టుండి ఎక్కడికో వెళ్ళిపోతుంది. మన లోకంలో అస్సలుండదు. ఏం కష్టం వచ్చింది అని అడిగితే అస్సలు సమాధానం చెప్పదు. ఏంటమ్మా, ఏమైంది నీకు? అత్తయ్య గారు అలాగే అంటారమ్మా. నువ్వేం కంగారు పడుకో, నాకేం అవ్వలేదు. సరే వదినా, మీరు మాట్లాడుతూ ఉండండి. నేను వెళ్ళి కింద పనులు ఎంతవరకు వచ్చాయో చూసొస్తాను. ఏంటదినా, ఏమైనా మాట్లాడాలా? ధరణి, ఇలాంటి అత్తగారు నీకు దొరకడం నీ అదృష్టం అమ్మా. అమ్మా ధరణి, మీ అత్తయ్య గారు నిన్నొచ్చి ఈరోజు చాలా మంచి రోజు, నీ సీమంతం చేయాల్సిందేనని పట్టుపట్టి మరీ కూర్చున్నారు. ఇప్పుడవన్నీ ఎందుకులేండి వదినా? తెలియాల్సింది దానికే వదిన గారు. ఇందులో తప్పే ఉంది? చేసిన సాయం తెలియడం మంచిదే కదా. ఓహో, ఇదంతా నీ పనా అత్తయ్య? స్ట్రైట్గా నాతో పెట్టుకోకుండా పక్కదారి వెతుక్కున్నావన్నమాట. ఇంక చాలండి వదినా, పదండి అమ్మాయిని తీసుకెళ్తాం. రామ్మా. బాబు ఆదిత్య, తొందరగా రావాలి. వస్తున్నా పిన్ని. లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. అమ్మా, సీమంతం వేళకు కూడా కడుపు కనిపించడం లేదు. అసలేమన్నా తింటున్నావా లేదా? బాబు ఆదిత్య, ముందు నువ్వే ధరణిని ఆశీర్వదించు. అమ్మా ధరణి, బాబు దగ్గర ఆశీర్వాదం తీసుకో. మన వంశానికి త్వరగా ఒక మంచి వారసుండేవు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. పిన్ని, మీరు కానివ్వండి. వదిన గారు, ముందు మీరు కానివ్వండి. అయ్యో, నేను ముందెందుకులేండి, ఎవరైనా ముత్తైదులతో జరిపిద్దాం. మనసు ముఖ్యం వదిన గారు. మీ మనసు మంచిది. మీరే ముందు అమ్మాయికి గంధం పూసి బొట్టు పెట్టండి. పిన్ని ప్లీజ్, మీరెప్పుడు అలా అనుకోవద్దు. ఆశీర్వదించండి. ధర్మ మార్గమే తప్పితే ఆ దైవమే నీకు కీడురా. ఎదుర్కోలేవు విధిని ఈనాడు, ఎరుగరా నిన్ను నీవిక. రమణి సీతనే కోరిన
దీర్ఘసుమంగళి భవ. అమ్మ జాతితో వదిన మీరు కానివ్వండి. తీరు. పడతిగా నేను పలుకుతున్నాను జన్మకే నీకు చరమ గీతాలు అసుర ఘాతాలు అసని పాతాలు దుర్గ హస్తాలు పండంటి బిడ్డను కనమ్మా. సెకలటు భుగ భుగ భోగలిటు మగువల తెగువలు భగలుగ రగలగ అగ్నిగ రేగిన ఆడతనం హారతి కోరెను ఈ నిమిషం నీ దుర్మరణం 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 దుర్మరణం. ఆదిత్య, ధరణికి నీ చేత్తో స్వీట్ పెట్టి అమ్మాయి నోరు తీపి చేయి బాబు. ఆ, ముప్పై 6 దినాల కటిక ఉపవాస దీక్ష చెయ్యాలి. తినవే, ఇప్పుడెలా తప్పించుకుంటావో నేను చూస్తాను. తిందరణి. తినమ్మ ధరణి. ధరణి, ఆలోచిస్తావేంటే? తిను. నాకేమవుతో 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 నాకు తెలిసే నువ్విలా చేస్తావని. ధరణి, నాకు ఈ సీమంతం వద్దని చెప్తుంటే మీకు అర్థం కదా? ఎందుకు నన్ను బలవంతి పెడుతున్నారు? ధరణి, ఏంటిది? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చే పట్టింది. నేను పిచ్చిదాన్నే. చాలా. ధరణి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అల్లుడు గారు ఎంతో ముచ్చటపడి చేస్తున్న సీమంతం ఇది. ఎందుకు ఇలా చేస్తున్నావు? నా ఇష్టం అని చెప్తున్నాను కదా, మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ధరణి, ఆవిడ నీ కన్నతల్లి. కన్నతల్లితో ఇలాగైనా మాట్లాడేది? నా జోలికొస్తే ఎవరితో అయినా ఇలాగే మాట్లాడతాను. ఏమైంది నీకు? నువ్వు నోరెత్తావంటే బాగోదు. నోరు మూయ్. ఏంటి బావా, అందరిలో మన పరువు పోతుంటే చూస్తూ నిలబడతావే? మాట్లాడు. లేక నువ్వు అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు చెప్తున్నాను. ధరణి, చేసింది చాలు, ఇక ఆపు. నేను వద్దని చెప్పినప్పుడే ఈ సీమంతం ఆపుంటే చిక్కడి దాకా వచ్చుండేదే కాదు. అంటే ఏంటి ధరణి నీ ఉద్దేశం? తప్పంతా ఆదిత్యదా? నీ మాట కాదని జరిపించాడని ఇప్పుడింత రాద్ధాంతం చేస్తున్నావా? తప్పమ్మా, అలా చేయకూడదు. నువ్వంటే ఆదిత్యకు ప్రాణం. అత్తయ్య గారు, మీరు అనవసరంగా మా విషయంలో జోక్యం చేసుకోకండి. ధరణి, కాస్త నోరు అదుపులో పెట్టుకో. పెద్దంతరం చిన్నంతరం లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడుకో. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఓహో, ఇక్కడ ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారన్నమాట. నా గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. అర్థమైంది. అమ్మ ధరణి, మీ అమ్మగారు చెప్తుందేంటి, నువ్వు అంటోందేంటి? ఏమైందమ్మా నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు?
మేమంతా నీ వాళ్ళమేనమ్మా, పరాయి వాళ్ళం కాదు. కాదో అవునో నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదులేండి అత్తయ్య గారు. పిన్ని మన శ్రేయోభిలాషి. ఏంటా మాటలు? నన్ను మాట్లాడిస్తే నేను ఇలాగే మాట్లాడతానండి. ఇక చాలా ఆపు. వచ్చిన బంధువుల ముందు ఇంటి పరువు తీకు. అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా? లేక నువ్వు ఎక్కువగా మాట్లాడావో చంప పగలు కొడతాను. నోర్మోయ్. ధరణి ప్లీజ్, జరిగింది చాలు, ఇంకేం మాట్లాడొద్దు. మాట్లాడకూడదంటే మీరు నన్నేమీ అడగకూడదు. ఏమడిగావనే ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నావు? నీ ప్రవర్తనతో అందరి మనసుల్ని కష్టపెడుతున్నావు కదే. అసలు ఏమైందే నీకు? దెయ్యమైనా పట్టిందా? ఏమైనా అనుకో, నేనేం బాధపడను. అత్తయ్య గారు, మీరు తన్నేమనకండి. మనం మాట్లాడిన కొద్దీ తను రెచ్చిపోతుంది. వదిలేయండి. అది కాదు బాబు, దీని వాలకం చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది. అంత భయంగా ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అక్క, ఏమైంది నీకు? నిన్నెప్పుడు ఇలా చూడలేదు. ఏదైనా ప్రాబ్లమా? అయితే మాత్రం నువ్వు సాల్వ్ చేస్తావా? నోరు మూసుకొనుండు. అందరికీ నేను లోకువైపోయాను. నా మాటని ఎవరు పట్టించుకోవడం లేదు. నేనంటే ఎవరికి లెక్కలేదు. ఇదే మీకు చివరిసారిగా చెప్తున్నాను. ఇంకొకసారి నాకు నచ్చింది చేయాలని చూసారో ఊరుకోను. ఇంతకంటే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఊరుకోను. బాబు, మనసులో ఇదంతా పెట్టుకోవద్దు. అది చేసిన పనికి మీకు నేను క్షమాపణ చెప్తున్నాను. ఇంతకు మించి నేనేం చేయలేను. వెళ్ళొస్తాం బాబు. దేవకి రా. నాకేమవుతూ నేను వద్దని చెప్పినప్పుడే ఈ సీమంతం ఆపుంటే ఇక్కడి దాకా వచ్చుండేదే కాదు. ఇదే మీకు చివరిసారిగా చెప్తున్నాను. ఇంకొకసారి నాకు నచ్చింది చేయాలని చూసారో ఊరుకోను. బాబు ఆదిత్య, నాకు తెలుసు నువ్వెంత బాధపడుతున్నావో. సీమంతం అనగానే ఎంతో మురిసిపోయావు. అలా చేయాలి ఇలా చేయాలి అంటూ గొప్పగా అనుకున్నావు. కానీ మనం ఎవరూ ఊహించినట్టుగా జరిగింది. ఇందులో ధరణిని కూడా తప్పు పట్టడానికి లేదు బాబు. కావాలని మాత్రం అమ్మాయి చేయదు. పాపం తనకు కూడా తనేం చేస్తుందో తెలియదనుకుంటా. మ్యాటర్కి రా అత్త, నాంచింది చాలు. ఆదిత్య, నువ్వేమీ అనుకోనంటే నీకో విషయం చెప్తాను. చెప్పండి పిన్ని. నీకు గుర్తుందో లేదో, ఒకసారి ధరణి రాత్రంతా ఇంటికి రాలేదు. అడిగితే ఫ్రెండ్తో పూజకు వెళ్ళానని చెప్పింది. గుర్తుంది పిన్ని. ఆ రోజు నుంచి అమ్మాయిలో తేడా వచ్చింది బాబు. అర్థం కాలేదు పిన్ని. దొంగ స్వాములు, మోసాలు చేసే మహర్షులు ఉంటారు కదా బాబు. అంటే ఆ రోజు ధరణి వెళ్ళిన చోటు దొంగ స్వామీజీ ఉన్నాడా? అవును బాబు, వాడే ధరణినేదో చేశాడు. పిన్ని, ఈ విషయం మీకు తెలుసుకున్నాను ఆదిత్య. ఈ మధ్య ధరణి ప్రవర్తిస్తున్న తీరుని గమనిస్తూనే ఉన్నాను.
ధరణి కూడా ఏదో ఒక పనుందని చెప్పి తరచుగా బయటికి వెళ్తూనే ఉంది. ఒకసారి అనుమానం వచ్చి ధరణికి తెలియకుండా తన వెంటే వెళ్ళాను. ధరణి స్వామీజీ వేషంలో ఉన్న ఓ కపట స్వామిని కలవడం చూశాను. అతను ధరణికి అన్ని మాయమాటలు చెప్తున్నాడు బాబు. అతని మాటల్ని నిజం అనుకుని ధరణి గుడ్డిగా నమ్ముతోంది. అందుకే ఇలా ప్రవర్తిస్తోంది. నాకెందుకు ఇలా జరుగుతుంది? నేనేం పాపం చేశాను? అయిన వాళ్ళు కూడా నన్ను చేదరించుకునే పరిస్థితి నాకెందుకు వస్తుంది? ఆదిత్య గారు, ప్లీజ్ నన్నేమి అడగొద్దు. కోపం ఉంటే కొట్టండి, తిట్టండి, నేనేమి అన్నాను. రా, ఎక్కడికి ఆదిత్య గారు? చెప్తాను రా. ఆదిత్య గారు, ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అత్త, ఇదే మనకు కావాల్సింది. ఇప్పుడు ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. బావకి ఏం ఎక్కించావు అత్త? మన మీద కొంచెం కూడా అనుమానం రాకుండా భలే స్మూత్ గా చెప్పావు. నువ్వు గ్రేట్. మరేమనుకుంటున్నావు? ఈ దెబ్బతో దాని రహస్యాలన్నీ బయటపడిపోతాయి. అది చేసే పనులన్నీ ఆదిత్యకి తెలిసిపోతాయి. బిడ్డను ఎందుకు వద్దంటుందో, అసలు మహర్షి దగ్గరికి ఎందుకు వెళ్తుందో మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. దీన్ని ప్రాణంగా ప్రేమిస్తున్న బావకి దాని మీద అసహ్యం కలుగుతుంది. అప్పుడు నా లైన్ క్లియర్ అవుతుంది. నీకు కావాల్సింది అదేగా. థ్యాంక్స్ అత్త, నా కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు. నేనేం కష్టంతో చేయడం లేదు లేక, నీ మీద నాకున్న ఇష్టంతో చేస్తున్నాను. అసలు నేను స్వామీజీ దగ్గరికి వెళ్లకుండా ఉండుంటే ఈ పని ఎప్పుడూ అయిపోయి ఉండేది. లేదత్తా, నువ్వు వెళ్ళావు కాబట్టి మహర్షి సంగతి మనకి తెలిసింది. లేదు లేక, నేను వెళ్ళాక నాకు కలిగింది భయం. నువ్వు వెళ్ళాక తెలిసింది నిజం. లేదంటే దాని మీదున్న భయంతో ఇప్పటికే నేనేం చేసేదాన్నే కాదు. ఏదోలే అత్త, నీ అభిమానం. నీ బొంద. అత్త, ఈ పాటికి బావ మహర్షికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంటాడు కదా. ఇవ్వాలి, అప్పుడే కదా నిజం ఏంటో కక్కుతాడు. ధరణి ఏమో బావ దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియక పిచ్చి చూపులు చూస్తుంది. ఇక అది పిచ్చిదేలే లేక. ఉన్న ఒక్క అండు కూడా పోతే ఇంకా అదేం చేయగలదు? పిచ్చాసుపత్రిలో చేరడం తప్ప. పిచ్చి హాస్పిటలే. ప్లీజ్ ఆదిత్య గారు, ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పండి. అంత స్పీడ్గా వెళ్ళకండి, కారు ఆపండి, నేను డ్రైవ్ చేస్తాను. ఆదిత్య గారు, ప్లీజ్ చూసుకోండి. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చారు? ఇప్పుడెలా? రా, ఆదిత్య గారు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? చెప్తాను రా. ఆదిత్య గారు, నా మాట వినండి. ఇంటికి వెళ్దాం రండి. ఆదిత్య గారు, ఆదిత్య గారు, నా మాట వినండి. ఆదిత్య గారు, ఏయ్, 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 ఏయ్. ఆదిత్య గారు, ప్లీజ్ ఏం చేయకండి. నిన్నే మోసం చేసింది చాలు. కళ్ళు తెరు, కళ్ళు తెరు, కళ్ళు తెరు. ఎక్కడి నుంచి వచ్చావు?
ఎంతకాలం నుంచి ఈ దందా నడుస్తుంది? బుద్ధి లేదా నీకు? ఆదిత్య గారు, నువ్వు ఆగు. నీకేమీ తెలీదు. అమాయకపు ఆడవాళ్లకు నోటికొచ్చిన మాయ మాటలు చెప్పి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయాలని చూస్తున్నావా? బాబు, మీరు పొరపాటు పడుతున్నారు. అసలు జరిగింది ఏమిటంటే ఆదిత్య గారు ప్లీజ్. నువ్వు మాట్లాడకు ధరణి. నీలాంటి వాళ్ళు ఉండబట్టే వీధికి ఒక దొంగ స్వామీజీ పుట్టుకొస్తున్నాడు. వీడు చెప్పేవన్నీ అబద్ధాలే. డబ్బులు లాక్కోవడం కోసమే వీళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గర ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. అవన్నీ నిజాలు కావు. వీళ్ళు కల్పించే మాయలు. వాటిలో పడే నీలాంటి వాళ్ళు మోసపోతుంటారు. ఆయన అలాంటి వారు కాదండి. అలా నమ్మకం కలిగించడమే వీళ్ళ గొప్పతనం. వీళ్ళేమైనా దేవుళ్ళ, వీళ్ళకేమైనా దివ్యదృష్టి ఉందా జరగబోయేదేంటో చెప్పడానికి? వండిని గడ్డం పెట్టుకుని కూర్చుంటే ప్రతివాడు ఋషులైపోరు ధరణి. ఇతను కేవలం మాయగాడు. డబ్బు కోసమే ఇక్కడ దుకాణం పెట్టాడు. ఇంత మాట్లాడుతున్నా నోరు మెదపట్లేదంటేనే అర్థం కావట్లేదా ఇతను దొంగ స్వామి అని? నిజాయితీగా ఉంటే నన్ను మాట్లాడిచ్చేవాడా?